వీట్ పొంగనాలు. సో వీట్ పొంగనాలు అనమాట. సో యూజువల్గా ఏంటంటే మనం వైట్స్ అనేవి అవాయిడ్ చేయాలి అంటాం, అందులో మైదా పిండి ఒకటి. అండ్ ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మినపప్పుతో చేసుకుంటూ ఉంటాము, దోశలు కావచ్చు, పొంగనాలు కావచ్చు. సో వీట్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది, మనము అన్నీ యూస్ చేయాలి, లైక్ జొన్న పిండి, గోధుమ పిండి ఇలాగా. సో వీట్ పొంగనాలు కొంచెం టేస్టీగా అండ్ హెల్తీగా చేస్తాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్వీట్ వీట్ పొంగనాలు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. అండ్ కొబ్బరి తురుము తీసుకొచ్చావు, గోధుమ పిండి అండ్ జాగ్రీ పౌడర్, బెల్లం పొడి, అండ్ బనానాతో చేస్తున్నాం. ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్ అసలు. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. మనం ఎవ్రీథింగ్ కూడా ఇందులో మిక్సీ పట్టేసుకుంటాము. సో ముందుగా బనానా, ఇన్స్టెంట్గా మార్నింగ్ టైమ్స్ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఇన్స్టెంట్ ఎనర్జీ కానీ బిల్డప్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ ఎలాగో స్వీట్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలా వాళ్ళకి బ్రంచ్ కానీ అలా తీసుకెళ్ళొచ్చు బాక్సెస్. అవును, అండ్ అలాగే స్నాక్స్ టైంలో కూడా హ్యాపీగా ప్రిఫర్ చేసేది. ఓకే, ఒక స్పూన్. అండ్ ఇందులోనే గోధుమ పిండి కూడా. అంటే మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలని. అవును. అండ్ బెల్లం పొడి కూడా. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా స్వీట్నెస్ కాబట్టి. ఆల్రెడీ మనకు బనానా స్వీట్నెస్ వస్తుంది, బట్ బెల్లమే కాబట్టి మనం కొద్దిగా స్వీట్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొబ్బరి తురుము కూడా. కొంచెం జింజర్ పౌడర్, ఇలాచి పౌడర్ కొంచెం, బేకింగ్ పౌడర్ కొంచెం, సాల్ట్ కూడా కొంచెం. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో చక్కగా మనకు ఆ దోశ బ్యాటర్ అనేది, ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టేసుకున్నాము పొంగనాల్ది. ఓకే, సో కోకోనట్ ఆయిల్తో చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం. అలా లైట్గా వేద్దాం పైన కూడా. సో కొంచెం ఎక్కువ కొబ్బరి నూనె అండ్ కొబ్బరి యూస్ చేసాం కాబట్టి కొద్దిగా కేరళ స్టైల్ లాగా ఉండబోతుంది ఆ టేస్ట్ కానీ అరోమా కానీ. ఓకే, పర్ఫెక్ట్గా చక్కగా కుక్ చేసుకోవాలి.
ఓకే పల్లవి, సో వావ్ సూపర్గా కుక్ అయిపోయాయి అండ్ స్వీట్ అరోమా అనేది తెలుస్తుంది. సో డెఫినెట్లీ అండ్ కొబ్బరి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే, ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, వీట్ పొంగనాలు రెడీ అయిపోయాయి. టేస్టీ వీట్ పొంగనాలు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వీట్ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, అరటిపళ్ళు 2, కొబ్బరి తురుము 1/2 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ చిటికెడు, అల్లం పొడి 1 టేబుల్ స్పూన్. వీట్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో అరటిపళ్ళు, గోధుమ పిండి, బెల్లం పొడి, కొబ్బరి తురుము, అల్లం పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్, సరిపడా ఉప్పు వేసుకుని దోస పిండిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పిండిని మిక్సింగ్ బౌల్ లో స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకుని కొబ్బరి నూనెతో గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పొంగనాల్లా వేసుకుని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వీట్ పొంగనాలు రెడీ.